హాయ్, మనకి ఆర్కిల్ డేటాబేస్లో మనం ఒక యూజర్ని కనెక్ట్ అవ్వాలంటే యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయాలి. సో సమ్టైమ్స్ మనము పాస్వర్డ్ అనేది మర్చిపోతుంటాము. అండ్ పాస్వర్డ్ అనేది ఒక పర్టికులర్ టైం పీరియడ్ వరకు ఉంటుంది. సో ఆ టైం అప్పుడు అది ఎక్స్పైర్ అవుతుంది. సో అది ఎలా మనం అప్డేట్ చేయాలనేది ఇక్కడ మనం చూద్దాం. ఇక్కడ మనం ఒక యూజర్తో కనెక్ట్ అయ్యాం. సో యూజర్ మీద క్లిక్ చేసి రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్లోకి వెళ్తే ఇక్కడ మనకి నేమ్ అనేది ఉంటుంది అండ్ యూజర్ నేమ్ ఉంటుంది, పాస్వర్డ్ ఉంటుంది. సో సమ్ టైమ్స్ ఈ పాస్వర్డ్ అనేది ఎక్స్పైర్ అవుతుంది. ఇది ఎలా చేంజెస్ చేయాలనేది మనం చూద్దాం. రన్ సీక్వెల్ కమాండ్ అనేది ఉంటుంది. ఇలా ఉంది కదా. సో దీనికి ఇక్కడికి వచ్చేసరికి మనము కనెక్ట్ అవ్వాలి. //sdb సో కనెక్ట్. ఇక్కడ మనము చూడండి, ఇక్కడ ప్రాపర్టీస్ లో నాకు యూజర్ నేమ్ ఇస్తుంది. సో అదే నేమ్ ఇక్కడ ఇవ్వాలి. అదేనేది ఇక్కడ చూద్దాము. యూజర్. సో యూజర్ ఏంటి? సిస్టమ్ ఉందో అలాగే ఇవ్వాలి. ఐడెంటిఫైడ్ బై పాస్వర్డ్ అంటే ఇక్కడ ఆల్రెడీ ఒక పాస్వర్డ్ ఉంది, బట్ ఇది ఎక్స్పైర్ అయింది. సో ఇక్కడ మనము ఏ పాస్వర్డ్ అయితే ఇవ్వాలనుకుంటున్నామో ఆ పాస్వర్డ్ అనేది ఇచ్చేసి ఎంటర్ చేసామంటే సో మన పాస్వర్డ్ అనేది అప్డేట్ అవుతుంది. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్, లైక్ అండ్ షేర్.